హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది ఫెస్టివల్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పలు చిత్రాలు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హిట్ లిస్ట్ లో రీసెంట్ దీపావళి కానుకగా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. నిజానికి ఈ మొత్తం ఏడాదిలో వచ్చిన పండుగల బాక్స్ ఆఫీస్ యుద్ధంలో ఒక దీపావళి సీజన్ మాత్రమే బిగ్ హిట్స్ ని చూసింది అని చెప్పాలి. ఆ టైంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరిచాయి. కాగా ఈ దీపావళి కానుకగా సౌత్ లో మొత్తం 4 సినిమాలు విడుదల కాగా వీటిలో 3 సినిమాలు బిగ్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ మొత్తం 4 3 సినిమాలు నెలలోపే ఓటీటీ రిలీజ్ కి వచ్చేశాయి. కాగా థియేటర్స్ లో దీపావళి కానుకగా తెలుగు నుంచి కా, లక్కీ భాస్కర్ సినిమాలు విడుదలకి రాగా కన్నడ నుంచి బగీరా, తమిళ సినిమా నుంచి అమరన్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక అమరన్ మినహా మిగతా సినిమాలు అన్ని ఓటీటీలో విడుదలకి వచ్చేశాయి. అయితే సాయి పల్లవి, శివ కార్తికేయ నటించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం అమరన్ కూడా వీటిలానే నెలలోపే వచ్చేయాల్సిందే. కానీ ఈ సినిమా కనబరుస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులే షాక్ అయ్యారు. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు అందుకొని శివ కార్తికేయన్ కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి తమిళనాట పలువురు స్టార్స్ కూడా అందుకొని ఫీట్ ని సెట్ చేసింది. దీంతో మేకర్స్ ఓ వారం తర్వాత మాత్రమే ఓటీటీకి ఇవ్వాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగానే ఈ సినిమా ఓటీటీ కొత్త డేట్ ఓ వారం తర్వాతే వచ్చింది. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా వీరు ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ కి డేట్ ని ఇచ్చేశారు. దీంతో సెన్సేషనల్ హిట్ అమరాన్ చిత్రం వచ్చే గురువారం నుంచి స్ట్రీమింగ్ రాబోతున్నట్లు తెలిపారు. అంటే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుంది. సో ఎట్టకేలకి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిన నేపథ్యంలో వారం ఆలస్యంగానే వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ ఎమోషనల్ బయోపిక్ చిత్రాన్ని దర్శకుడు పెరియస్వామి తెరకెక్కించగా రియల్ లైఫ్ హీరో అమరవీరుడు మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకొని మంచి లాభాలు అందించింది. సో ఈ అవైటెడ్ హిట్ సినిమాని చూడాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా కమల్ హాసన్ నిర్మాణం వహించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.